नमः शंकर पार्वतीभ्यां नारायण समारंभां व्यास शंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपराम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। नमः शान्तिदान्तिक्षमा सत्यधाम्ने नमः पापपुञ्जाद्रिदम्भोळिनाम्ने नमस्ते स्वयं ज्योतिरानन्दभूम्ने नमः शङ्कराचार्यनाम्ने महिम्ने। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। పరమదయామయుడు మహామహిమాన్వితుడు అయిన పరమేశ్వరుని పాదారవిందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునముందుగా సమర్పించుకుంటూ, జగద్గురువులై సమస్త మానవజాతిని ధర్మ మార్గం వైపు మళ్ళిస్తూ అద్వైత దివ్య జ్ఞాన ప్రబోధంతో జాతిని సంఘటితం చేసి మానవాళి మనుగడకు మంచి మార్గం చూపించిన ఆదిశంకరుల శ్రీచరణాలకు భక్తిపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని దివ్య వైభవోపేతమైన స్థితికి తీసుకురావాలని, మరచిపోతున్న మన సంస్కృతిని మళ్ళీ మన హృదయాలలో ప్రవేశపెట్టి ఈ జాతిని చైతన్యవంతం చేయాలని నిరంతరం తమ తపశ్శక్తిని ధారవోస్తున్న జగద్గురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం వారి పాదపద్మాలకు, శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి సన్నిధానం వారి శ్రీచరణాలకు భక్తిపూర్వకమైన ప్రణామాలు సమర్పించుకుంటూ, దీక్షతో, దక్షతతో, శ్రద్ధాభక్తులతో, అంకిత భావంతో, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ శంకర జయంతి మహోత్సవాలను 25 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఈనాడు శంకర జయంతి మహోత్సవ రజతోత్సవ వైభవాన్ని సార్థకంగా సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తున్న మాన్య మహోదయులు శ్రీ బంగారయ్య శర్మ గారికి, తత్వం చారిటబుల్ ట్రస్ట్, జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం, అహం బ్రహ్మాస్మి, ముచ్చటైన 3 సంస్థల త్రివేణి సంగమం ఈ మహోద్యమానికి పూనుకున్న శుభవేళ ఈ సాయం సమయంలో సంధ్యానటల్లోక శంకరు నర్ధాంగి కొప్పు వీడిన కమ్ర కుసుమ చేయము మనందరికీ శుభాశీస్సులు అందిస్తున్న మహోదయ వేళలో ఆదిశంకరులు మనకు అనుగ్రహించిన శివానంద లహరిలోని కొన్ని విశేషాలను యథావకాశంగా కార్యకర్తలైన పెద్దలు సూచించిన సమయానికి కట్టుబడి 4 మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ధూర్జటి మహాకవి
కాళహస్తీశ్వర మహాత్మ్య ప్రబంధ రచన చేస్తూ ఓ చిత్రమైన మాట అన్నాడు. పరమేశ్వర, నిన్ను గురించి చెప్పాలని ఉందయ్యా, నీ వైభవాన్ని వర్ణించాలని కోరికగా ఉంది, నీ దివ్య మహత్వాన్ని నోరారా కీర్తించాలని మనస్సు ఆరాటపడుతోంది. అయినా నేను కీర్తించగలనా? నీ వైభవం మాటలకు అందేది కాదు కదా. ఎందుకని అంటే, తన ఇల్లాలు అఖిలైక మాత, తన ఇల్లాలఖిలైక మాత, తన సంతానంబు భూతవ్రజంబు, అనులాపంబులు వేదముల్, తన విహారాగారముల్ మౌని హృద్వనజంబుల్, తన సేవకుల్ కమలజాత శ్రీధరుల్గా చలంగిన దేవోత్తమం అమ్మహాత్ము తరమే కీర్తింపగానేరికిన్, తన ఇల్లాలు అఖిలైక మాత. సమస్త లోకాలకు తల్లి అయిన జగదంబిక ఆ పరమేశ్వరుడికి ఇల్లాలుగా ఉన్నది. అలాంటి ఆమె ఇల్లాలుగా ఉన్నది కాబట్టి ఆయన జగత్పిత అయ్యాడు. జగత్పితకు అర్ధాంగి అయింది కాబట్టి ఆమె జగదేకమాత అయిందో ఎవరు నిర్ణయించడం సాధ్యమయ్యే విషయం కాదు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం, వారి దాంపత్య బంధం విశిష్టమైనది. కవికుల గురువైన కాళిదాస మహాకవి వారి దాంపత్యం సంపృక్తం అన్నారు. సంపృక్తమైన దాంపత్యం అన్నారు ఆయన. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. పార్వతీ పరమేశ్వరుడు ఎలాంటి వారు అంటే వాక్కు అర్థము వంటివారు. లోకంలో వాక్కు లేకుండా అర్థం తెలిసే అవకాశం లేదు. అర్థము లేని వాక్కుకు ప్రయోజనం లేదు. వాక్కు లేనిదే అర్థము, అర్థము లేనిదే వాక్కు ఎలా ఉండవో, వాక్కు అర్థము ఒకదానితో ఒకటి పెనవేసుకుని కలసి మెలసి ఎలా ఉంటాయో అలా ఉన్నవారు పార్వతీ పరమేశ్వరులు. అందుకే వారిని అర్ధనారీశ్వరులు అంటోంది లోకం. అలా ఉన్న దంపతులు వాళ్ళు. ఆ దాంపత్యం సంపృక్తం అన్నారు. సాధారణంగా అర్ధనారీశ్వరులు అంటే మనం ఏమనుకుంటామంటే ప్రధానంగా ఉన్న భాగంలో చెరిసగం ఉన్నారు అని. కానీ సంపృక్తమైన దాంపత్యము అంటే మరి సామాన్యమైన విషయం కాదు. పెద్దలు మాన్య మిత్రులు ఇక్కడ ఉన్నారు. సంస్కృత విద్వాంసులు, మహనీయులు, ఆత్మీయ మిత్రులు. మా జల్లెళ్ళమూడి కళాశాలలో వారు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. వారి తండ్రి గారు కూడా చక్కని సేవలు అందించారు. అలాంటి మహనీయులు ఇక్కడ ఉన్నారు. వారి ముందు నేను సంస్కృత వాంగ్మయాన్ని గురించి మాట్లాడుతున్నాను. హాస్యాస్పదమైన విషయం అది. సంపృక్తం అంటే ఏ సగము ఎవరిదో తెలియకుండా ఒకరిలో ఒకరు ఒదిగిపోయి, ఒకరిలో ఒకరు కలిసిపోయి, ఎవరు పార్వతి ఎవరు శివుడు చెప్పడానికి అవకాశం లేకుండా ఉన్నారు వాళ్ళు.